వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బుచ్చిగట్టు పడిపాలెం గ్రామంలో శ్రీ ఈశ్వరమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ ప్రజా పరిషత్ కార్యక్రమంలో భాగంగా ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. Message. सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रति అందరికీ నమస్కారం. ఈరోజు కట్టుపడిపాళెంలో మనం లోకపావని కరుణామయి ఈశ్వరమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానిక గ్రామస్తులందరూ అందులో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మ ప్రజా పరిషత్లో భాగంగా ప్రతి దగ్గర దేవాలయాలు కట్టాలి అని, మన సాంప్రదాయాలని రాబోయే తరాలు మర్చిపోకూడదు అని చెప్పి ఏదైతే సంకల్పంతో మా టీటీడీ బోర్డులో కూడా సుమారు 5,000 దేవాలయాల దాకా కట్టాలని చెప్పి తీర్మానం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు టీటీడీ ఫండ్స్తో ఈ దేవాలయానికి 15 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ గ్రామస్తులు అందరూ కలిసి కోరిన మీదట ఈ లెటర్ నేనే సబ్మిట్ చేసి ఇది తీసుకురావడం జరిగింది. అందుకు అది శాంక్షన్ అయినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వానికి, అలాగే టీటీడీ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామికి నా నమస్కారాలు. ఈ గుడి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు కట్టుబడిపాలెం గ్రామ ప్రజలే కాకుండా మొత్తం కోవూరు నియోజకవర్గ ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.